అమెరికా సుంకాల ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో పడింది. అమెరికా విధించిన 50% సుంకాలతో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. భారత రూపాయి యుఎస్ డాలర్ తో పోలిస్తే 87.97కు పడిపోయింది. ఈ పరిణామాల వల్ల భారత్ ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుంకాల ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో పడింది. అమెరికా విధించిన 50% సుంకాలతో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. భారత రూపాయి యుఎస్ డాలర్ తో పోలిస్తే 87.97కు పడిపోయింది. ఈ పరిణామాల వల్ల భారత ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుంకాల ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో పడింది. అమెరికా విధించిన 50% సుంకాలతో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. అయితే భారత్ రూపాయి యుఎస్ డాలర్ తో పోలిస్తే 87.97కు పడిపోయింది. ఈ పరిణామాల వల్ల భారత ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా సుంకాల ప్రభావం భారత్ పై తీవ్ర స్థాయిలో పడింది. అమెరికా విధించిన 50% సుంకాలతో రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పడిపోయింది. భారత రూపాయి యుఎస్ డాలర్ తో పోలిస్తే 87.97కు పడిపోయింది. ఈ పరిణామాల వల్ల భారత ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, ఈ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి టారిఫ్ ఇష్యూ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ దేశాలన్నీ ఈ బాధితులనే చెప్పాలి. సో మనకు మెయిన్ గా మన ఇండియా విషయానికి వస్తే ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది అంటారు? ఇండియాకి బాగానే తక్కువేనండి ఓవరాల్ టారిఫ్ ఇంపాక్ట్, నాట్ లార్జ్ ఇంపాక్ట్. బట్ ఇవాళ రూపీ డెప్రిషియేట్ అవడం కారణం ఏంటంటే ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్స్ వలన క్రూడ్ ఆయిల్ పెరిగింది. అండ్ మన రష్యాతో ట్రేడ్ చేస్తున్న ఐఎన్ఓని వాళ్ళు ఆపగలిగారని అనుకుంటున్నాను నేను. మన పుతిన్ కలిసారు కదా అలాస్కా మీటింగ్ లో, అక్కడికి రిక్వెస్ట్ టు యూజ్ డాలర్స్. వాళ్ళిద్దరికి ఏదో పొలిటికల్ షేక్ జరుపుతాం వల్ల దాని ఎఫెక్ట్ మన క్యాడ్ మీద పడి రూపీ డెప్రిషియేట్ అయిందండి. ఉంది ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతుందా అనుకుంటున్నాను. వీల్ నో ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. ఎందుకంటే ఇవాళ ఫారెస్ట్ క్లోజ్ అయింది కాబట్టి దట్ హ్యాస్ టు బి డన్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి రత్నాకర్ గారు.